ఏదో ఒకటి వాళ్ళకి ఉపయోగపడే వస్తువు ఏదైనా సరే దానం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. అయితే అధిక శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. మీకున్న తెలివితేటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పనులు మటుకు నిదానంగా సాగుతాయి. ఎంత కష్టపడినా సరే ఫలితం మటుకు శూన్యంగా ఉంటుంది. అయితే మనోధైర్యంతో, మన సంకల్పంతో ముందుకు వెళ్ళింది దైవానుగ్రహం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ఏ పని చేసినా సరే దైవానుగ్రహం వల్ల ముందుకు సాగుతుంది. శివుడికి అభిషేకం చేయించండి. వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ఏవైనా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉంటే పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఆగిపోయినా సరే పునఃప్రారంభమవుతాయి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ముఖ్యంగా దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే సూచన కనిపిస్తోంది. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. వచ్చిన సంబంధాన్ని చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎలా ఉంటుంది, బాగా చూస్తారా లేదా, అనుమానాలు పక్కన పెట్టుకుని ముందు మాట్లాడుకుని బాగుందా లేదా అనే ధోరణితో ముందుకెళ్ళండి. ఫ్యూచర్లో ఏదో అయిపోతుందని కాకుండా ప్రాక్టికల్గా ఉండి, మనం ప్రాక్టికల్గా ఉంటే ఎదుటి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. మనం ప్రాక్టికల్గా ఉండలేకుండా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే మాట్లాడితేనే పనులు అవుతాయి. మాట్లాడకుండా ఏదో అవుతుంది, ఏదో చేస్తామంటే పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు. మన ఎగ్జామ్ రాస్తే ఆయన పాస్ చేయగలుగుతారు. మనం ఏమి రాకపోతే ఆయన ఏమి చేయలేదు. కాబట్టి మనం ఒక అడుగు ముందేస్తే పరమేశ్వరుడు ఆయన ఒక అడుగు ముందుకు పంపిస్తారు. కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. మంచి సంబంధం వస్తే వదులుకోకండి. వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి. ఈ వారం సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. మెరిట్ మార్కుల కోసం కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మంచి మార్కులు సాధించగలుగుతారు. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కూడా వీళ్ళు అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగ విషయంలో ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగం అనేది రాకపోతుంది. అయితే కొంతమంది 3 నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 6 నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో ఈ వారం వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అవకాశాలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి. ఉద్యోగంలో ఇంటర్వ్యూస్కి పాస్ వెళ్ళండి. మొత్తం మీద కొంతమందికి అయితే ఈ వారం ఉద్యోగ అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపతి హోమం చేయించండి. లేదా శివుడికి అభిషేకం అన్న చేయించండి, రుద్రాభిషేకం. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి